హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 2025 మార్చ్ నెలలోని కరెంట్ అఫైర్స్ కొన్ని చూద్దాం. కరెంట్ అఫైర్స్ మార్చ్ 2025. ప్రధాని అధ్యక్షతన మార్చ్ 19న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం సవరించిన జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమం ఆమోదం పొందింది. కాగా దీనికోసం అదనంగా ఎన్ని కోట్లు కేటాయించారు? ఆన్సర్ 1000 కోట్లు. నెక్స్ట్ మార్చ్ 21న చూడండి, మార్చ్ 21న పార్సీల నూతన సంవత్సరం నౌరోజ్ను జరుపుకుంటారు. అయితే నౌరోజ్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ పర్షియన్ భాషలో నౌరోజ్ అనగా నూతన ఆరంభం అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఫ్రాన్స్ చూడండి, భారతదేశం ఫ్రాన్స్ ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలు వరుణ 2025 మార్చి 19 నుంచి 22 వరకు అరేబియన్ సముద్రంలో నిర్వహించారు. 1993లో ఇవి ప్రారంభమయ్యాయి. అయితే వరుణ అని ఎప్పుడు నామకరణం చేశారు? ఆన్సర్ 2001లో. నెక్స్ట్, ఇటీవల విడుదలైన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో ఫిన్లాండ్ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. కాగా భారత్ ఏ స్థానంలో ఉంది? గత సంవత్సర స్థానాన్ని తెలపండి. ఆన్సర్ 2025లో 118వ స్థానం, 2024లో 126వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదలైన మార్చ్ ఆఫ్ గ్లోరీ చూడండి, ఇటీవల విడుదలైన మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ కె అరుముగం. 1975లో మలేషియాలో హాకీ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది. దాని విజయగాథ ఇది. నెక్స్ట్, భవన నిర్మాణాల్లో సాంప్రదాయ ఇటుకలకు బదులుగా మైసీలియం ఇటుకల్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ సహకారంతో ఇండియాలో మొట్టమొదటి ఫ్రోజెన్ జూని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ డార్జిలింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, వృద్ధుల సంక్షేమం హక్కుల కోసం సీనియర్ సిటిజన్ కమిషన్ చూడండి, సీనియర్ సిటిజన్ కమిషన్ను ఏర్పాటు చేసిన రాష్ట్రంగా దేశంలోనే నిలిచింది, తొలి రాష్ట్రంగా నిలిచింది అది ఇది. ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ క్రికెట్ విజేత ఇండియా. అయితే దీనిలో అత్యధిక పరుగులు చేసింది, అత్యధిక వికెట్లు తీసింది ఎవరు? ఆన్సర్ అత్యధిక పరుగులు చేసింది షేన్ వాట్సన్ 361, అత్యధిక వికెట్లు తీసింది జేవియర్ డోహెర్టీ 10 వికెట్లు. వీరిద్దరు కూడా ఆస్ట్రేలియాకు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్, చట్ట వ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్నవారు దేశం నుండి స్వీయ బహిష్కరణ చేసుకునేందుకు వీలుగా సిబిపి హోమ్ యాప్ అమెరికా మార్చ్లో ఎప్పుడు విడుదల చేసింది? ఆన్సర్ మార్చ్ 10న. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఎవరైతే అమెరికాలో చట్ట వ్యతిరేకంగా ఉన్నారో వారు దేశాన్ని విడిచి వెళ్ళాలంటే దీనిలో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి దేవాలయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేసింది? ఆన్సర్ B1D. నెక్స్ట్, భారతదేశం మిజోరాం రాష్ట్రానికి చెందిన అంతూరియం పువ్వులను చూడండి, అంతూరియం పువ్వులను మొట్టమొదటిసారిగా ఏ దేశానికి ఎగుమతి చేశారు? ఆన్సర్ సింగపూర్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, ఇటీవల మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో రక్షణ కల్పించేందుకు సిస్టాచార్ యాప్ని చూడండి, సిస్టాచార్ యాప్ లేదా యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ని, సిస్టాచార్ స్క్వాడ్ని లేదా యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఢిల్లీలో. నెక్స్ట్, ఇటీవల 14వ ఆసియన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్ సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. అయితే దీనికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ఇండియా మరియు మలేషియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ అమరావతిలో. డిసెంబర్ 15న ఆత్మార్పణ దినోత్సవంగా జరుపుతూ దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నెక్స్ట్, ఇటీవల ఏపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ షాపులు, ఔషధ సంస్థలపై ఏ పేరుతో పోలీసులు దాడులు నిర్వహించారు? ఆన్సర్ ఆపరేషన్ గరుడ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు అత్యున్నత సాహిత్య పురస్కారమైన
జ్ఞాన్పీఠ్ అవార్డు 59వ జ్ఞాన్పీఠ్ అవార్డు 2025కి వినోద్ కుమార్ శుక్లాకు ఎంపికయ్యారు. అయితే ఇతని ప్రసిద్ధ నవలలేవి? ఆన్సర్ నౌకర్ కి కమీస్, దీవార్ మే ఏక్ కిడ్కీ రహతీ థీ. నెక్స్ట్ ఇటీవల ఎర్త్ కేక్ స్వరం వల్ల ఏ దేశం ఎమర్జెన్సీని ప్రకటించింది? ఆన్సర్ గ్రీస్. ఆ దేశంలోని సాంటోరిని, అమోర్గోస్ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ అసోం సాంప్రదాయ వంటకం పానీటెంగాలో చూడండి, పానీటెంగాలో మానవులతో పాటు పరిశ్రమలకు పనికొచ్చే బాక్టీరియాను కనుగొన్నట్లు ఐఐటి గౌహటి శాస్త్రవేత్తలు మార్చి 19న వెల్లడించారు. అది ఏది? ఆన్సర్ బాసిల్లస్ సబ్టిలిస్ SMP2. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శాసనసభ కార్యకలాపాలను సంకేత భాషలో ప్రసారం చేసిన తొలి రాష్ట్రం ఏది? ఆన్సర్ పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ యొక్క కొత్త సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజీవ్ గౌబా, కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి. నెక్స్ట్ వైల్డ్ ఫైర్స్ ముందుగాను గుర్తించి వాటిని ట్రాక్ చేయడానికి కింది ఏ సంస్థ ఫైర్ శాట్ అనే శాటిలైట్ని లాంచ్ చేసింది? ఆన్సర్ గూగుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ సంస్థ ఏ రాష్ట్రానికి ఎక్సలెన్స్ ఇన్ ఇంటిగ్రేటెడ్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ 2024 అవార్డునిచ్చింది? ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతానికి కృషి చేసిన ఏ శాస్త్రవేత్తకి అబెల్ ప్రైజ్ గెలుచుకున్నాడు? చూడండి, ఏ శాస్త్రవేత్త గెలుచుకున్నాడు? ఆన్సర్ మసాకి కషివరా, జపనీస్ గణిత శాస్త్రజ్ఞుడు. నెక్స్ట్ అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 18వ డైరెక్టర్గా చూడండి, అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ 18వ డైరెక్టర్గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఆన్సర్ జయ భట్టాచార్య. ఇవి ఫ్రెండ్స్ మార్చి నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.